సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఎస్ పార్ట్ 4. మనం క్రిందటి ఎపిసోడ్ లోనే చాలా సార్లు అయితే మరణించి చచ్చిపోయాం. సో ఈ ఎపిసోడ్ లో అలా జరగకుండా మంచిగా ప్రిపేర్ అవుదాం. డైమండ్ ఆర్మర్ తోనే వెళ్ళాలి ఈసారి. సో నేనైతే మన ఇంటి వెనకమాల పెద్ద బొక్క అయితే పెట్టా. నాకు ఆ బొక్కలో మైనింగ్ లో కొన్ని దొరికినాయి, కొన్ని డైమండ్లు దొరికినాయి, ఒక 7 దొరికినాయి. ఐరన్ ఆర్మర్ ఈ పట్టుకున్నాను కదా, టార్చెస్ అయితే బాగా చేసుకున్నా గైస్. అక్కడికి వెళ్ళి ఆ గొంతులోకి వెళ్ళి వచ్చేసరికి అయిపోయింది నా ఫుడ్, నా హంగర్. ఇప్పుడే అలా వెళ్ళి వచ్చా. సో గైస్, షేడర్స్ అయితే మార్చాను, కొంచెం మీకు లుక్ అనిపించవచ్చు. సో పాత దానికంటే కొంచెం చూడండి, కొంచెం లుక్ అయితే మారినట్టు ఉండిద్ది. గ్రాస్ కానీ ఏమైనా టెక్స్చర్స్ కానీ అలాగా. దీంట్లో అయితే F1 కూడా అయితే ఉంది చూడండి. దాని ఒకటే మనం కదలొచ్చు, కానీ హైడ్ అయిపోతాయి మన హెచ్డిస్ అన్ని. సో గైస్, మనమైతే పదండి. ఆర్మర్ అంతా ఉంది, స్వాడ్ తెచ్చుకోవాలి గైస్. స్వాడ్ తెచ్చుకుందాం. అవును గైస్, మీకు అయితే చూపిస్తాం. షీల్డ్ ఇది ఏదో షీల్డ్ పెట్టుకున్నాను. ఓ దీనిలో ఇదేదో బాగుంది గైస్, షీల్డ్. కామెడీగా ఉంది. సో కొన్ని అయితే మైండ్ చేయలేదు, మీకు చూపిద్దామని మైండ్ చేస్తాను. ఓ నాకు ఇది కూడా బాగా నచ్చింది గైస్, అవుట్ లైన్స్ వస్తున్నాయి, మళ్ళీ నన్ను నంబర్స్ కూడా పడుతున్నాయి కౌంట్ అయ్యే సెకండ్స్. చాలా వరకు అయితే కోల్ బాగా దొరికింది దట్టంగా. గాయస్, మీకైతే చూపించడం మర్చిపోయాను, పెద్ద కేవ్ అయితే కనబడింది మనకి అక్కడ. అలాంటి కేవ్ కూడా కాదు, చాలా పెద్ద కేవే అది. ఓ కోలు సూపర్. మీకు ఏం తీయలేదు, అటు నుండి ఉంది రూట్, కానీ మొత్తం మైండ్ చేయంగా వచ్చేసింది. మీకు కనబడిస్తున్న అంటే ఈ లూట్ అంతా బ్రో ఎక్కడ పెట్టు, నీకు ఇదంతా ఉండాలి కదా, ఏది ఎక్కడ పెట్టు అంటే మైండ్ చేస్తే కొంచెం చెత్త అంతా వచ్చింది కదా, అదంతా ఎక్కడ పెట్టావు అంటే నెదర్ బాటిల్లోకి వెళ్ళి లావాలో అయితే పడేసి వచ్చాం మొత్తం. ఎందుకు మొత్తం బొగ్గ కాకపోతే వేస్ట్, అందుకనే వెళ్ళి పడేసి వచ్చాను నెదర్లో. ఐరన్ అయితే బాగా దొరికింది గైస్. లేదు ఇంకా ఐరన్ కోసం లేదు. చాలా వరకు అయితే ఉంచాను. ఎటో పెద్ద లొయ్యి అయితే తవ్వే. ఇంకా నాకు తవ్వబుద్ధి కాలేదు, అందుకని స్ట్రైట్ మైనింగే చేసుకుంటూ వచ్చేసాను అక్కడ. కాపర్ అయితే నాకు 60 దొరికింది. కాపర్ గోళం కానీ ఏదో ఒకటి చేసి పెట్టుకున్నాం కాపర్తో. పనికొచ్చాయి, పనికి రాని కాదు. కాపర్ బ్లాక్ వస్తే కాపర్ గోళం అయితే చేస్తాను. సూపర్ ఉంటాడు గైసాడు బొడ్డోడు, చేతులు అటు ఇటు తిప్పుతూనే ఉంటాడు 24 గంటలు. మైన్ క్రాఫ్ట్ కావాలని ఆడికి అలా పెట్టడం, లేక ఆడ అలవాటు ఏదో నాకు అర్థం కాదు. తలకాయ చేతులు రెండు తిప్పేస్తాడు అటు ఇటు. 2.0 రోబోలా లేదుగా ఇంకేం కాదు. రషింగ్ ఎక్కడ ఉండేదో నేను స్ట్రైట్ గా మైనింగ్ ఏదో చేసుకుంటూ వచ్చేసా. సో చూడండి, చాలా కోలే దొరుకుతుంది, పర్లేదు మనకే మంచిది కోలు.
చెప్పింది ఇంకొకటి వద్దొకటి చూపిస్తూ ఉంటుంది. సో ఈ షేడర్స్లో అయితే ఎక్స్ట్రాగా చాలా అయితే వచ్చినాయి. పైన F1 బటన్ అని, FPS అని, బేసిస్ షేడర్స్, టైమ్, మా పికాక్స్ ఎంత బ్రతుకుందని 41% ఉంది మన పికాక్స్ బ్రతుకు. సో నేను స్వాడ్ ఎందుకు తెచ్చాను అంటే వచ్చి దాగండి అక్కడ పెద్దది అద్దుకోండి. ఇక్కడ డైమండ్స్ చూసాను గాయస్, అద్దుకోండి. తెచ్చుకోలేదు పదండి, ఏదైతే అది అయింది. మాన్స్టర్లు వస్తే వచ్చాయి. మూడు సెట్టు ఇప్పుడంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చాను, డైమండ్లు దొరుకుతున్నాయా లేవా అని. వెళ్ళిపోయాను గైస్, జరుగుంటే ఏంటంటే మళ్ళీ నీళ్ళున్నా ఎక్కడ. అయ్యో సూపర్ గైస్. కోల్ ఉండాలని, కోల్ కంటే మనకు ముందు ఇంపార్టెంట్ డైమండ్స్. డైమండ్ ఐరన్ డైమండ్స్ ఉన్న అన్ని చోట్ల మంచిగా అయితే టార్చ్లు పెట్టుకుని వచ్చా. అందుకనే మాప్స్ ఏం స్పాన్ అవ్వట్లా డైమండ్స్ ఉన్న చోట్ల ముందే టార్చ్లు పెట్టుకుని వచ్చా కాబట్టి. అదే స్పాట్కి మాప్స్ వచ్చి వాళ్ళ కల్లోలం చేసే. నా పికెల్స్ బ్రత్ అయిపోతుంది గైస్. సూపర్ గైస్, సూపర్. ఎంత ఉంటుందిరా, సూపర్ గైస్. గట్టిగా దొరికింది మనకి ఐరన్. ఐరన్ అంటే డైమండ్లు అలా ఇలా దొరకలా. ఐరన్ డైమండ్ నేను అందుకు ఏదో ఒకటి డైమండేగా నేను అంది. సో ఇవి అయితే సరిపోవు అని అయితే అనుకుంటున్నా. ఇంకా తర్వాత మనం మైన్ చెయ్యాలి. ఏదిగా నా ప్లేస్ కోల్ ఉంది అక్కడ, కోల్ పండుగ ఉంది, చాలా వరకు ఉంది కోల్ మన దగ్గర. సో నేను అక్కడ నుండి వన్ వేలో ఎందుకు మైనింగ్ చేసుకుంటా వచ్చానంటే ఈ వాటర్ అక్కడ ఫ్లో అవుతుంది గైస్. అంటే అది అక్కడ ఫ్లో అయింది, అందుకే ఇగోండి చూపిస్తాను పదండి. అయిపోయింది గైస్ బైక్ నైట్. జాంబీలు స్కెల్టన్ వామ్మో చార్జెడ్ క్రీపర్ ఏంటి గైస్ ఇక్కడ గైస్, చార్జెడ్ క్రీపర్ గైస్ అది. వామ్మో గైస్ మనం అయితే డైమండ్ ఆర్మర్ అయితే చేసుకోవాలి. సరిపోదు నాకు తెలుసు. చెస్ట్ ప్లేట్ కి మొత్తం అయిపోతున్నాయి కదా డైమండ్లు. ఆహా సూపర్ మొత్తం డైమండ్లు కథం. డైమండ్లు అయితే వేసుకురావాలి. సో మనమైతే వెళ్ళిపోదామా. ఐరన్ స్వాడ్ ఉందిగా. యారోస్ లేదు, అవును యారోస్ ఎలా క్రాఫ్ట్ చేసేది. యారోస్
Arrows, where are you, Ray? ఫ్లింట్ స్టిక్ ఫెదర్ అంట. ఫెదర్ ఉందా మన దగ్గర? ఫెదర్స్ లేవు మన కాడ. ఫెదర్స్ లేవు. అబ్బా అవును, 7 డైమండ్స్ ఉన్నాయి అన్నాను కదా. వావ్, భలే కలిసి వచ్చింది గాయస్ నాకు. స్టిక్స్ ఉన్నాయా? అబ్బా 2 స్టిక్లు చాలు. ఫ్లింట్ తెచ్చుకోవాలా? ఫ్లింట్ తో పని లేదు, 7 డైమండ్స్ ఉన్నాయి. ఇంకా యాంట్కి సరిపోదు గైస్. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, యాంట్కి సరిపోతాయి అన్ని డైమండ్లు. అందుకనే నేను చేసుకోండి. సో అందు బదులు నేను ఇది ఒకటి చేసుకుని గోల్డ్ ప్యాంట్ లేదు అనడం. గోల్డెన్ ప్యాంట్ లేదా? నేను నిన్న ఎపిసోడ్లోనే గోల్డెన్ మైన్ చేసి గోల్డెన్ ప్యాంట్ అయితే చేసుకున్నాను. సో గోల్డెన్ ప్యాంట్ అయితే లేదు. ఓకే, ఎండింగ్ లో అంట. మనం కాపర్ ఉంది కాబట్టి కాపర్ స్మెల్ట్ చేయాలి కదా. కాపర్ అయితే స్మెల్ చేస్తాను. కాపర్ ఇంగట్ వచ్చింది. ఎస్, బూమ్ బూమ్ బూమర్. ఐరన్ కూడా ఉంది. ఐరన్ బకెట్ చేసుకుందాం. వామ్మో, ఏంది గైస్ ఇది ఎర్రగుంది దీంట్లో? ఆహా, ఇది అదా ఐటమ్ స్టోరేజ్ పెట్టుకునేది గైస్ ఇది. అర్థమవుడే హేస్. నేను దీంట్లోనే ఐరన్ కూడా పెట్టేద్దాం. ఐరన్ తో లైట్నింగ్ రాడ్. ఇదేంటిది? ఏమో గైస్, అసలు నాకు కాపర్ తో ఏం చేయాలో తెలీదు. కాపర్ ఇంగట్లయితే వచ్చింది. ఓ, కాపర్ బ్లాక్ చేయలేమా? కాపర్ ట్రాప్ డోర్ కూడా ఉందా? వాట్? అవును గైస్, నాకు ఇంకా 64 ఉంది కాపర్. నేను చూసుకోవాలా మన కాడ? అవును, వచ్చింది ఐరన్. ఒక బకెట్ చేసుకుందాం పదండి. చాలు బకెట్ చేస్తూ. నాకు గోల్డ్ కావాలి కదా, అదే పెద్ద పంచాయతీ అయిపోయింది. ఎందుకంటే హాగ్లిన్స్ వాళ్ళు ఎవరు ఉంటారుగా. పిగ్లిన్స్ ఎస్, వాళ్ళైతే మనల్ని అయితే నరిగేస్తారు మొత్తానికి పట్టుకుని. 10 ఐరన్ అయితే వచ్చింది. గోల్డెన్ హెల్మెట్ చేసుకున్నాను నేను. ఓహో, ఇప్పుడు డైమండ్ హెల్మెట్ చేసుకున్నాగా. ఓ గాడ్. సో పర్లేదు గైస్, పర్లేదు, ఏం పర్వాలేదు. అక్కడ ఇంకా గోల్డ్ బ్లాక్ ఉంచానో లేదో నాకైతే తెలియదు. కోర్స్ ఉంచలేదు నాకు తెలిసి. ఇక్కడైతే గోల్డ్ బ్లాక్ ఉండిద్ది గాయస్, దాన్ని అయితే నేను ఉంచానో ఉంచలేదో అని నాకు తెలిసి ఉంచాను గాయస్. తీసేస్తా, మంది దోళ ఎక్కువ. అదన్నీ రండి, చెస్ట్ మొత్తం నిండిపోయిందా? కావాల్సినవి ఎత్తుకోవాలి. 2 arrows ఉన్నాయి. 2 arrows ఏం చేస్తాం? 2 arrows ఏం చేస్తాం గైస్? నిజంగా arrows తెచ్చుకుంది. ఏం కావాలి? స్ప్లింట్ కావాలన్నారు. అండి ఎన్ని గుడ్లు పెట్టేసి ఫ్లింట్
వద్దా ఉన్న కోడి పిల్లలు రాలా, వేస్ట్. ఆమ్లెట్ వేసుకున్నా పోయింది. కదండి నాకు తెలిసి ఉంచలేదు గైస్ గోల్డ్ బ్లాక్ అక్కడక్కడ. నేను ఎందుకు ఉంచుతా గోల్డ్ బ్లాక్, అది కూడా గోల్డ్. ఎవరు తగ్గేదేలే మనం. ఇంకా ఎన్ని హార్ట్లు ఉన్నాయి గైస్ ఈ కోడికి? సో సారీ గైస్, మధ్యలో అయితే రికార్డింగ్ అయితే ఆగిపోయింది. హాయ్. సో అక్కడ గోల్డ్ బ్లాక్ అయితే తీసాను నేను. ఫ్లింట్ ఉంది, 3 ఫ్లింట్. సో గైస్ మనమైతే అక్కడ నుండి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. మధ్యలో నైట్ అయిపోయింది, కొట్టారు నన్ను చాలా మంది. సో ఎంటర్ మ్యాన్ అయితే ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. నాకు నేను దోలకి కూడా కళ్ళల్లో చూసా. అదిగోండి అదిగోండి అక్కడ ఉన్నాడు. నా కళ్ళల్లో నేనేం చూడట్లేదురా, నేను చూడట్లేదురా. సో షీల్డ్ అన్ని గోల్డెన్ ఆర్మరే గైస్ నాకు. హలో పదండి, ఏమద్దు. సో యారోస్లో ఎంట్రింగ్ నెదర్ పోర్టల్. జస్ట్ మిస్ జరుగుంటే కింద పడే ఉంది. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఫోర్ట్రెస్లోకి వెళ్ళిపోదాం. ఎవరిని గెలికే పనే లేవు మనకి. హలో బేబీ. ఓ ఎందుకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి పార్కూర్లు. సో మనం ఫోర్ట్రెస్లోకి అయితే ఎంటర్ అయ్యాం. నాకైతే ఏం కనబడట్లేదు గైస్. బ్రైట్నెస్ ఫుల్లేనా? లేదు, ఫుల్ లేదు, అందుకని ఏం కనబడట్లేదు. కొన్ని స్కెలిటన్లు, బ్లేజ్ స్పాన్సర్ కావాలి నాకు. కాకుండా కనబడింది బ్లేజ్ స్పాన్సర్. వామ్మో 7 చేతులు అండి, స్పీర్ ఉంది. లో బాబాయ్ నువ్వు నన్ను ఏమనగా, స్పీర్ ఉంది కానీ నీ చేతుల్లో ఒకసారి కొట్టామంటే అయిపోయింది. అబ్బా 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 అయిరిందిగా నాకు దెబ్బ. చంపేసేటట్టున్నారు. చచ్చిపోయాగా మళ్ళీ. అందుకనే గోల్డెన్ ఆర్మర్ అనుకుంటా ఉన్నా. గోల్డెన్ ఆర్మర్ ప్రతిసారి చచ్చిపోతూనే ఉన్నాను గైస్. పర్లేదు, ఎలానే వస్తా వెనక్కి మళ్ళీ. ఓ ప్యాంట్ లేదా? పర్లేదు.
గైస్ మళ్ళీ అయితే వెళ్ళి నెదర్లో కలుసుకుంటా, ఓకేనా? సో గైస్ మనమైతే వచ్చేసాం. ఇప్పుడే ఒక బ్లేజ్ని అయితే చంపాను నేను, ఫీల్డ్ అయితే అయిపోవచ్చింది. బ్లేజ్ని చంపుతున్నాను కానీ నాకు బ్లేజ్ రాడ్స్ అయితే రావట్లా. అయితే బ్లేజుల రాజ్యం అయితే వచ్చింది. కొన్ని ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్. ఒక 2 అయితే వచ్చినాయి గైస్ నా దగ్గరికి. గైస్ నా షీల్డ్ అయితే అయిపోతుంది. అసలు ఈ నెదర్లో చూడండి టైం ఎంత ఫాస్ట్గా గడుస్తుందో. స్కెల్టన్ అయితే చంపేసాం. కొన్ని బ్లేజెస్ అయితే ఇక్కడే చంపేస్తున్నా. నన్ను బ్లేజెస్ అయితే చంపేస్తున్నాను గైస్ ఇక్కడ. ఇప్పుడు ఎవడొకన్నా లూట్ అంతా ఎత్తుకొచ్చేస్తాడు గైస్. మళ్ళీ వెళ్ళి అయితే అక్కడే కలుసుకుంటాను, ఓకేనా? సో గైస్ నేనైతే వచ్చేసా. సో ఇక్కడ ఎండ్లో అయితే పక్కన టైం చూడండి అంత ఫాస్ట్ గడుస్తున్నాం. ఇవ్వండి బ్లేజెస్ అయితే వచ్చేసినాయి. నా షీల్డ్ అయితే టోటలీ పోయింది. నాకైతే లక్కీలీ 32 బ్లేజ్ రాడ్స్ అయితే వచ్చినాయి. వచ్చినాయి గైస్ బ్లేజ్. నా స్వాడ్ పోయింది.
దాని చుట్టూ చేస్తాయి కొన్ని బ్లేడ్స్. ఆ బ్లేడ్స్ తోనే కొట్టిద్దాం. బో ఇడొకటి నగరపోవట్లయితే అక్కడ ఉంది అండి. అక్కడ వరకు వచ్చాక చాలా గ్లో స్టోన్ తీసుకెళ్తాను. చూడండి గైస్, ఇప్పుడు మనమైతే అక్కడ వరకు వెళ్ళాలి. బ్లేజ్లు అయితే వచ్చేసినాయి గైస్. రాడు బ్లాక్స్ కూడా లేవు గైస్. సరే ఏం నేనైతే దాన్ని పరిగెత్తాను కదా. ఎట్లుంది గైస్ మన ఇది అక్కడ ఉంది. అక్కడ వరకు వెళ్ళాలంటే స్టంటే. నేను ఎటు నుండి వచ్చానో అటు నుండి వెళ్ళుంటే బాగుండు గైస్. బ్లాక్ అయినాయా? కొంచెం అటు వెళ్ళినా పర్లేదు గైస్. నేను దూకేస్తా కొంచెం అటు వెళ్ళినా. రావండి గైస్. ఇక్కడ నుండి అయితే ఫస్ట్ ఫుడ్ తిందాం, హెల్త్ పెంచుకుందాం. ఇక్కడ నుండి దూకేద్దాం. గ్రాస్ 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 గ్రాస్. కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకున్నాం. పైగా ఎక్కాలి కదా మనం. దాంతో పాటు ఇక్కడే కొంచెం కవర్ కూడా తీసుకున్నాం. ఫుడ్ తిన్నాం కవర్ తీసుకుని. గైస్ నేనైతే చెప్తున్నా, పద 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 పద. లాస్ట్ వచ్చాను గైస్. ఇక్కడ వరకు వచ్చి చచ్చిపోయా గైస్. పర్లేదు గైస్, ఆగండి. నేనైతే మళ్ళీ అయితే అక్కడ నుండి అయితే వచ్చి కలుసుకో అంట. వావ్ గైస్ ఏదైనా మళ్ళీ అయితే నెదర్లోకి వెళ్ళిన ఐటమ్స్ అన్ని తీసుకుని అయితే వస్తాను గైస్. సో గైస్ మనమైతే వచ్చేసాం. ఫస్ట్ అయితే మళ్ళీ మన మీదకి అదైతే వేసింది. పద 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 పద. తొందరగా తొందరగా తొందరగా. నెదర్ పార్టల్ బ్లాస్ట్ అవ్వకూడదు. ఓవర్ గోల్డ్ గైస్. యుద్ధంలో మనమే గెలిచాం. విక్టరీ. యా. చనిపోయిన యుద్ధంలో మనమే అయితే గెలిచాం. సో యుద్ధంలో మనమే గెలిచాం. ఎస్. చాలా కష్టపడి 38 బ్లేజ్ రాడ్స్ అయితే కలెక్ట్ చేసాం. బ్లేజ్ రాడ్స్. సో ఇప్పుడు ఈ బ్లేజ్ రాడ్స్ దొరికిన తర్వాత దాన్ని అంటారు గైస్. సో చూద్దాం అవన్నీ. ఇంకోసారి అయితే రావాలి. ఇంకోసారి నెదర్కెళ్ళేసి వస్తాను. పవన్ మళ్ళీ వెళ్దాం సరదాగా. దూరం అనుకోకనే. నేనైతే ఒకటి చూశాను అక్కడ, అది మేము చూద్దామని. గాస్ట్ ఉంటే అన్న అది నా దగ్గర ఉంది. నా నెదర్ పార్టల్ బ్లాస్ట్ ఉన్నాయి. అది చాలు నాకు.
గాస్ట్ లేదా కష్టపడ తలకాయ నొప్పి. ఇప్పుడు అక్కడ స్టోన్స్ అండ్ వ్యాలీకి అయితే చూశాను గైస్ నేను. అంటే నేను ముందు వచ్చి ఇటు ఒక ప్లేస్ ఉండిద్ది, స్టోన్స్ అండ్ వ్యాలీని అయితే చూసాం. సో గైస్ ఇక్కడ వైపు సోల్స్ అండ్ వ్యాలీని అయితే చూశాను గైస్ నేను దగ్గరలోనే. పదండి. నేనైతే అటు అయితే వెళ్తున్నా. లేదు కాదు గైస్, నేను చూసా గైస్ ఇక్కడ అక్కడ సోల్స్ అండ్ వ్యాలీని. లేదనుకుంటా గైస్ రూట్ ఏదో గైస్, నేనైతే సంథింగ్ ఏదో ఉండేది దాని రూట్ మర్చిపోయలేదు, కానీ వెళ్ళొచ్చి అక్కడ హ్యాపీ గాస్ట్ కూడా కనబడింది నాకు. హ్యాపీ గాస్ట్ కనబడిందనే నేనైతే సాహసం చేసి వెళ్తున్నా. దాన్ని మళ్ళీ మనమే పెంచి పెద్ద చేయాలి. సో గైస్ మీరైతే ఎక్కడ ఉండండి, నేనైతే వెళ్ళి చూసేసి వస్తాను సోల్స్ అండ్ వ్యాలీని. ఓకేనా? ఒకవేళ దొరికితే అప్పుడు కనబడతా. ఓకేనా? సో గైస్ నాకైతే కనబడింది. తీసుకొని అయిపోయింది చెట్టు. ఇప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది గైస్. గాస్ట్ రావడం, అటో ఇటో దాక్కుందాం. డిస్పాన్ నాకాడ ఫీల్డ్ అయిపోయింది, ఫీల్డ్ తయారు చేసుకోవాలి మళ్ళీ. ఎస్ గైస్, ఇదిగోండి సోల్స్ అండ్ వ్యాలీ. ఇదిగో అవును, ఇక్కడ చాలా స్లో ఉండిద్ది. సో మన ఫోర్ట్రెస్ ఎంత పెద్దదా గైస్. వెళ్తాను బాబాయ్ అన్నాడు, ఆగండి. చంపేసాం బాబాయ్నైతే. సో చూద్దాం ఇక్కడ. ఓ వామ్మో, అయ్యా ఏంటాడు బాణం దీన్ని చేసాడు ఏంటో. గాయస్ మనకైతే హ్యాపీ గాస్ట్ అయితే దొరికింది, వేసుకున్నాం. ఇంకా పరుగు ఇంటికి. వీళ్ళు ఉన్నారు ఇంకా జర్ర ఉంటే లావాల పడి ఉంది గాయస్. హ్యాపీ గాస్ట్ ని తీసుకున్న గాస్ట్ కోపం వచ్చింది. నేను ఒక స్టోరీ చూసాను గైస్, అది రియల్ కాదో తెలియదు, కానీ మనం గాస్ట్ ని చంపేస్తామే, అది మనం చంపేసిన గాస్ట్ కింద పడిపోయి
అలా ఇప్పుడు మనకి ఎముకల ఫ్యాక్టరీ అది అక్కడ బోన్స్ ఉన్నాయో అయ్యే హ్యాపీగా అండి గాస్ట్ బోన్స్ గైస్ అయ్యే పడిపోతే దాని తర్వాత దాని హ్యాపీగా బేబీ అంట వచ్చి దాని దగ్గర నుంచిద్దంట నుంచి అది అన్హ్యాపీతో సాడ్ అయిపోయింది. అది గైస్ నేను చూసిన స్టోరీ హ్యాపీ గాస్ట్ది. The 16th Finance Commission submitted its report to the President. As mandated under Article 281 of the Constitution, the government is to make the report along with the explanatory memorandum on the action taken report on the recommendations of the Commission. ఇక్కడైతే టైం సూపర్ స్పీడ్ గడుస్తుంది. మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడాలి గాయ్స్. హ్యాపీగా వస్తాయి అనుకుంటా గైస్. కొట్టింది షార్ట్కి పోయా గైస్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని దొబ్బేశాడు. అవును గైస్ ఇప్పుడైతే వెళ్ళి నేను నా అన్ని అయితే తెచ్చేసుకుని అయితే వస్తా, ఓకేనా? సో గైస్ మనమైతే వచ్చేసాం. సో చాలా కష్టమే, హెల్మెట్ పోయింది అనుకున్నా, చాలా కష్టమే. ఇక్కడ చోట ఇది హ్యాపీగా కట్టగొట్ట సొంతం చేసుకున్నాగా జాలిగా. ఏందో క్రేపర్ ఏంది, ఎముకలు క్రేపరు, ఎముకలతో ఉన్నట్టుంది క్రేపర్. నేనైతే ఇప్పుడు కాపర్ గోళం మీద చేసిన ఇంట్లోనే తిప్పుదాం అనుకుంటున్నానండి. దానికి పంకిన్స్ కావాలి నాకు, పంకిన్స్. నేను వెళ్ళకపోయే ముందు స్మెల్టింగ్ లో పెట్టేసి వదిలేసా కాపర్ ని. ఇప్పుడు హెల్ప్ అవుతుంది మనకు. మంచి పని చేసాం, మంచి పని. సో ఇప్పుడు నాకు ఏం కావాలన్నా కాపర్ కావాలి నాకు. కాపర్ అంటే అది పంకిన్స్ కావాలి. పంకిన్స్ చేత వస్తాయా గాయస్? చిలకడచ్చు కానీ ఏమన్నా కావాలంటారా? ఒక కాపర్ యాక్స్ అయితే చేస్తాను. సరిపోద్దని అనుకుంటున్నా. దీంతో వచ్చేసింది గాయస్. అవును, ఒకసారి చేత్తో బిగుతాం, చేత్తోనే వచ్చేద్దాం. చేత్తో బిగుతాం వచ్చేస్తుంది గాయస్, అనవసరంగా వేస్ట్. పదండి త్వరగా చేత్తో తీసిన వచ్చేసిందంట. అనవసరంగా కాపర్ యాక్స్ చేసా. నేను ఈ వరల్డ్ లో చేసినంత ఫైటింగ్ నెదర్ లో చేయలేను గైస్. ఎందుకో అది నాకు అర్థం కాదు. వచ్చిందా? పదండి త్వరగా. పదండి. మనకైతే కాపర్ బ్లాక్
ఒక్క చాలు కాపర్ బ్లాక్. Okay, 3, 2, 1 go. హాయ్. కారుడు పంకిన్ కావాలి, షియర్స్ కావాలి. ఫ్లింట్ ఐరన్. కారుడు షియర్స్ కి ఫ్లింట్ ఐరన్ ఎందుకు అయితే డబల్ ఐరన్ అంతే. నేను కదా పెద్ద రెసిపీ అనుకున్నా. ఓ మై గాడ్, నా దగ్గర ఒక ఐరన్ ఉంది గైస్. మరి పెద్ద సమస్య పడింది. అలా ఐరన్ దొరికింది కదా గైస్. ఐరన్ అంతా ఏం చేశాను నేను? అబ్బా 10 ఉంది చక్కగా. కాపర్ గోలెం నువ్వు తర్రా. నేను మీకు బ్రెడ్ ఇస్తున్నా, బ్రెడ్ పెట్టయ్యి. అడిగేస్తారు కైలన్నీ. ఏంటి దీనిలో పెడుతున్నా ఏంటి బ్రెడ్? పెట్టు బాగా పెట్టు బ్రెడ్. డ్రాప్ ఐటమ్స్ అంట. ఏం డ్రాప్ ఐటమ్స్? ఏం చేస్తాడు డ్రాప్? తీసేసుకోండి ఆగండి గైస్. దగ్గర నుండి మొత్తం పెట్టేసావు అంటే. తలుపు తీయడం వచ్చారా నీకు? అయితే నేను నిన్ను వెళ్ళను, బయటికి వెళ్ళనివ్వను. కాపర్ గోళం డోంట్ గో అవుట్. నీకు పని ఇచ్చాను, పెట్టి ఇల్లు పెట్టి పని ఇచ్చాను. అసలు నువ్వు బెడ్ పెట్టలేదు రా దగ్గర, నువ్వు బ్రెడ్ పెట్టలేదు. పదండి ఇంకా మనోడిని లాక్ చేసా పాప. సో గైస్ ఎవడు ఎలా ఉన్నాడు? సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎండర్మ్యాన్ తో ఫైట్ కి అయితే వెళ్దాం. ఈ ఎపిసోడ్ లో అయితే బ్లేజ్ తో ఫైట్ కి వెళ్ళి 38 బ్లేజ్ రాడ్స్. సో ఆగండి గైస్, హ్యాపీగా వస్తుంది కదా మర్చిపోయాను. సో సారీ గైస్, హ్యాపీగా హై ఐ హ్యావ్ మచ్ కోడింగ్. మనోడు ఎక్కడ తిరుగుతున్నా పెట్టేస్తున్నాడు అండి మనోడు. ఎక్కడైతే నాకేం కావాలి ఇప్పుడు? ఏ బాబు నువ్వు కళ్ళు బయటకు వెళ్ళకూడదు, నిన్ను లాగే చేస్తా. నేను బయటికి వెళ్ళకూడదు గైస్. పెద్ద దోల ఈడు కాదు. సో గైస్ అయినా మనం హ్యాపీగా వాటర్ పోయండి. సో ఈ ప్లేస్ అయితే సరిపోద్ది అనుకుంటున్నా హ్యాపీ గాస్ట్ కోసం. ఆగండి గైస్, ఇది ఎక్కడ వద్దు గైస్, ఇది ఎక్కడ వద్దు. ఇక్కడైతే సఫికేట్ అయిపోయింది. నేను సఫికేట్ గైస్. గ్యాస్ బ్లాక్ ఎలా వచ్చింది గైస్ నాకు? ఒక్కసారి ఇది గ్రో అవ్వగానే దీని అంత అయిపోయింది. ఇక్కడ మనం ఈ వాటర్ తీసేసి ఇదంతా రిమూవ్ చేసేస్తే ఇది ఎక్కడెక్కడ డాన్స్ వేసింది.
కానీ guys ఇదైతే దీన్ని టైం చేయాలంటే స్నో బాల్స్ కావాలి మనకి. మన దగ్గరలో స్నో రీజియన్ అక్కడ ఉందో ఏంటో చూడాలి. చాలా టైం పట్టేటట్టు ఉంది. సో పడుకుందాం, రేపు పొద్దునకి అయితే తెచ్చుకుందాం. రేపు పొద్దునకి చూద్దాం, సగమైనా అయ్యి ఉండిద్ది. ఇదైతే కొన్ని టైప్స్ ఆఫ్ ఫేసెస్ పెడుతుందంట కదా guys, చూడాలి. ఎటు దీని ఫేసింగ్ ఎటు ఉంది, ఎటు ఓ ఇదే గాయస్ చూడాలి. దీనికి సగం పట్టేటట్టుంది. మన దగ్గర అయితే స్నో బాల్స్ లేవు, మరి ఆలోచించాలి స్నో బాల్స్ కోసం. అదేమైతే చూడాలి ఇప్పుడు ఇది ఎంత సేపటికి అయ్యిద్దు. సో మొత్తం అయిపోయిన తర్వాత అయితే కలుసుకుంటాను గైస్. నేనైతే దాని ఎక్స్ప్రెషన్స్ చూడడానికి అయితే, అంటే అది దాని ఫేస్ ని అటు ఇటు మార్చిద్దంట కదా గైస్, దానికోసం ఏదో పగలు కొట్టేస్తే లైవ్ అయింది మొత్తం. ఏమవ్వాలని తర్వాత మళ్ళీ బ్లాక్ డాష్ అయిపోయింది. సో ఇందాక నుండి చూస్తున్నా, ఇది ఆ పైన ఉన్న గ్రీన్ ఫాస్ట్ గా వస్తున్నాయి, ఒకేసారి 3-4 వచ్చేస్తున్నాయి సర్మని. చూడండి ఇప్పుడు 1-1 వస్తుంది కదా, ఒకేసారి చూడండి 3-4 వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి గైస్ టైం ఎలా గడుస్తుందో పక్కన క్లాక్ లో. ఏదో అక్కడైతే టైం సర్వని వెళ్ళిపోయింది. ఎంతసేపటికి అయ్యింది గైస్ ఇది? చాలా సేపు పడుతుంది గైస్. అనవసరంగా వేసాం ఈ ఎపిసోడ్ లో దీన్ని. దీనికి ఒక 5 నిమిషాలు పట్టాడట్టుంది. ఇందక్కడ వరకు అయితే జర్రమని 3 వచ్చేసినాయి పైన గ్రీన్ కలర్ లో. ఆగోండి ఇప్పుడు 2 వచ్చినాయి, 3 వచ్చినాయి, 4 ఆగోండి అలా వచ్చినాయి. ఇందక్కడ కూడా ఫాస్ట్ గా. నేను ఇంకా అప్పుడే అయిపోతుంది వచ్చేస్తుందిలే అనుకున్నా, కానీ అవ్వలా. కానీ ఇప్పుడైతే అవుతుంది, ఇంకా అవ్వలా. సో చూడాలి ఇంకా అవ్వదా అని. చాలా టైం అయితే పట్టేటట్టుంది, మీరు ఎలానే చూస్తా ఉండండి. దీన్ని షేర్ చేయొచ్చా? హ్యాపీ గాస్ట్ కి అయితే గాస్ట్ టియర్ హోల్ సైడ్ రిస్క్. గాస్ట్ టియర్లు మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 ఎన్నో 10 ఎన్నో కావాలి చెప్పాలంటే. చుట్టుపక్కలన్నీ గాస్ట్ టియర్లు, మధ్యలో ఒక్క చోట 5 1 2 3 4 5 6 7 8 కావాలి గైస్ మొత్తానికి. 8 కావాలంతే. నేను ఆ బెహరల్లో చూసా. అవ్వు కోసమే వెయిటింగ్. అయ్యో తీసాను గైస్. అబ్బే యార్, నేనేదో ఊరికే నొక్కాను గైస్ అలవాట్లు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి అయ్యాలా? సో గైస్ మొత్తం హ్యాచ్ అయిన తర్వాత అయితే చూద్దాం. సో గైస్ ఇదైతే అయ్యేటట్టు కనబడట్లా, నైట్ అంట. సో గైస్ ఇది అయిపోగానే మనం ముందుకు తిరిగి మటెల్లాం ఈసారి వెనక్కి వెళ్దాం. స్నో బయమ్స్ ఏమన్నా కనబడితే అప్పుడు దీనికోసం ఫుడ్ తీసుకొద్దాం. సో గైస్ నేనైతే తర్వాత పెడతాను దీనికి, కానీ ఇప్పుడైతే అవ్వదు. మనం దీనికి వెళ్ళి స్నో అయితే ఎత్తుకొచ్చి అప్పుడు కడదాం, అప్పుడు పెట్టి చూద్దాం. లేకపోతే ఇంకెందుకు అసలు ఇది స్నో లేకుండా ఒకవేళ హ్యాచ్ అయిపోయినా ఏం చేస్తాం? చూడండి గైస్ పిచ్చోళ్ళలాగా ఏం చేయాలో అర్థం కావట్లే పాపం అడిగి. ఏం బాబు ఏమన్నా పోస్ట్ ఆఫ్ ఇన్విజిబిలిటీ పక్క ఇవన్నీ. ఈసారి పెళ్ళి ఎతుకుదాం.
పరిగెడదాం ఈసారి. ముందు ఫుడ్ ఉందిగా ఎక్కువ. ఫస్ట్ ఇట్లా వెళ్దాం, దాని తర్వాత ఇట్లా వెళ్దాం, దాని తర్వాత ఇట్లా వెళ్దాం. పదండి పదండి పదండి, తొందరగా త్వరగా వస్తాగు 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 వస్తాగు. ఫస్ట్ అయితే ఎట్లా వెళ్దాం, ఎటో ఒకటి వెళ్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటో ఒకటి మనకైతే స్నో రీజియన్ కనపడలేదు, అంతేగా. 2.5 గంట వేస్ట్. రేపుకి వచ్చిందే లేదు గైస్. ఇప్పుడు ఏదో వస్తున్నా దానికోసం, ఏదో చూస్తున్నా అటు ఇటు. పదండి పదండి పదండి. వాట్ ద ఫిష్ గైస్? ఏంటి గైస్ అది? నా అంత రేర్ సీడ్ అక్కడ లేదు గైస్. నేను డాన్సులు వేయాలి ఈ రేర్ సీడ్ నా ప్లేస్ దగ్గరలోనే. వాట్? అవును గైస్, అదేదో ఉండిద్ది. అదేదో అంటారు గైస్, దాన్ని ఏదో అంటారు గైస్. చెప్పోవినా దీని 100 పడితే ఏమైంది? కాదు గైస్, దీన్ని జూమ్ చేసేది ఏదో ఉండిద్ది గైస్. అదిగోండి, అది చూడండి గైస్. అసలు ఆ ట్రీ చూడండి, అక్కడ ఉందో అంత పైన ఉంది ఆ ట్రీ. ఒకటి కింద ఐరన్ హౌస్ కూడా ఉంది. అసలు బాబరే బాబరే బాబరే. ఎంత ఉంది? ఎంత కూడా పెట్టేద్దాం. సర్లేదు అది. అసలు చూడండి అసలు అంత పైన ఉందో. దీంట్లోనే బ్లాక్ స్మిత్ ఉంటే బాగుండు గైస్. ఇది పెద్ద విలేజ్ అనుకున్నా. హేవెల్స్ సెట్ హేవెల్స్. అదండి, నాకు తెలిసి డౌడీడు నో ఏదో ఉంది గైస్. ఇటు పేరు నాకు తెలిసి ఇటు బ్లాక్ స్మిత్ కాదనుకుంటా. బ్లాక్ స్మిత్ ఉంటే అబ్బో ఏంది ఇక్కడ చార్జెడ్ గ్రేప్ ఉంది అంటారా బాబు మనల్ని. మౌంట్ నొక్కితే ఏమయ్యేది? చూద్దాం, ఏమన్నా అయితే మనకి. చూద్దాం, ఆగండి, ట్రై చేద్దాం. అయింది గైస్, కానీ దీనికి సైడ్లు కావాలి. ఆగండి, బ్రౌన్ గుర్తు పెట్టుకోండి. లేదు, బయటికి రాకూడదు. ఇప్పుడు శాడిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా? అమ్మయ్య. శాడిల్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా చూద్దాం. వచ్చేద్దా శాడిల్? వా అయితే ఇంకేముంది, చూరా నువ్వు బయటికి రా. శాడిల్ ఇచ్చాను, ఇంకెందుకు? ఇంక నువ్వు నా దానివి. సూపర్ గైస్, మనకైతే గుర్రం అయితే మిల్చుకాయ ఎక్కాలి ఇప్పుడు. చుట్టూ కొంచెం
నెక్కితే మనకి హార్ట్లు పెరుగుతాయి. ఎందుకు వేసి గుర్రం బొక్కలో ఉండాలి అట్లా? ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం చేస్తున్నాం మనం కూడా. తగులుతుందా గాయస్ అది? మనం ఇప్పుడు ట్రావెలింగ్ కోసం భయపడేదే లేదు. అండి అబ్బా అబ్బా అబ్బా, అసలు కొండలు కూడా చూడండి ఎంత స్పీడ్గా ఎక్కుతుందో మన గుర్రం. జంప్ చేసింది కదా గైస్ ఇది. బా లెవెల్ జంప్ లేదు గైస్ మన చుట్టుపక్కల అక్కడ. ఫస్ట్ నీళ్ళ కంటే ఎలానే బాగుంది గైస్. పదండి పదండి పదండి, మన గుర్రం వచ్చిందంటే ఇంకా తగ్గితలే మనం కూడా. నిలబడమే సూపర్ ఎగురుతుంది గైస్ ఇది. ఎగురు గాల్లో గాల్లో ఎగరాలి. గుర్రానికి కూడా సెన్స్ ఉండిద్దా తెలీదు నాకు. అది ఇప్పుడు డ్యామేజ్ తీసుకుని కింద పడింది అంతే. రాజా 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 సూపర్ ఉంది. సన్న డైరెక్షన్ లో ఉన్నాడు, ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోవాలి. డిడ్డు 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 డే అని నల్లగా ఉండేనా గైస్ మన ఇల్లు పెట్టావు కానీ మన ఇల్లు నాకు గైస్ మన ఇల్లు నాకు ఎందుకో డౌట్ పడుతుంది. ఇటు కాదనుకోండి గైస్ మన ఇల్లు. మన ఇల్లు మనకు కనబడిపోతుంది ఎక్కడి నుండి, ఇంకెందుకు. సో గైస్ మనకైతే గుర్రం అయితే దొరికింది, సూపర్ స్పీడ్. వెళ్ళిపోవచ్చు మనం. మన గుర్రానికి ఏ ఫుడ్ పెట్టాలో తెలియదు, చూడాలి. లీడ్ దొరికింది. ఎవరు చంపేశారు ఒక దాంట్లో పాపం. లీడ్ అయితే దొరికింది గైస్ నాకు. లీడ్ అయితే మిల్చుకాయ. సో సపరేట్ గా అయితే దీనికోసం ఇంకోటి పెడదాం. అది ఎందుకు మన హార్స్ కోసం అంటూ సపరేట్ కూడా పెడదాం. కావండి హార్స్ ఇంట్లోకి వచ్చిద్దా మొత్తం మంచిదే. వచ్చేసింది గైస్ ఇంట్లో కూడా. జస్ట్ టెంపరీగానే ఉంచుతా, హార్స్ని కాదు. ఇప్పుడు దీన్ని తొందరగా మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. ఇది గురించి నాకు తెలియదు అనుకుంటున్నారండి గైస్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది గైస్? దేనికో వచ్చాం గైస్, సపరేట్ ఫెన్స్. 8 ఫెన్స్ తో కట్టలేమా? ఇది మంచిది ఏదోటి. నేను గుర్రం పాపం ఇక్కడెక్కడ డాన్సులు వేస్తాను. ఇప్పుడు పదండి పదండి. మన ఆడికి కూడా ఆర్మర్ తయారు చేయాలి, హార్స్ ఆర్మర్. దీనిలో పెట్టేస్తామంటే మనం దీన్ని ఓపెన్ చేయాలనుకున్న ప్రతి టైం అది వచ్చేది గైస్ బయటికి. ఎందుకంటే
గైస్ మనోడు ఈ యొక్క బొక్కలో దూడరు కదా గైస్. దూడతాడా అంటారా? ఇక్కడికైతే లీడ్ కట్టాం. ఎలా బాగా బాబు లోపలికి వస్తాడు ఇట్లా రమ్మంటే. ఎందుకు వస్తాడు లోపలికి రమ్మంటే? దూరు లోపలికి దూరు. ఇప్పుడు దూరు లోపలికి. రారా లోపలికి. సరే బాబు రా లోపలికి. బాబు రే దా. నేను ఇలా తోసుకుండా తీసుకెళ్ళాం. లీడ్ అనవసరం చేస్తాను వీడికి. ఆగండి అవంతా ఎందుకు. రేపు పొద్దున పగులుదా గైస్. దీనికైతే లీడ్ వేసి లీడ్ దీనికి వేద్దాం అంటే కట్టేసాం ఇంకా దాన్ని వదలకుండా. ఎస్ ఇప్పుడు నైస్ మన హార్స్. నేను మీద రైడ్కి వస్తుందా? ఎక్సెప్ట్ అయిపోయింది గైస్ ఇది నాకు. చెప్పండి ఇప్పుడు ఆ గ్లాస్ పెయిన్స్ ఉంటే బాగుంది గైస్ మన దగ్గర గ్లాసు. అరే రే 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 బుడ్డ ఆజోబో ఏం జరిగితే వెళ్ళిపోదాం అని చూస్తున్నాడు గైస్ మనల్ని వదిలేసి. లాస్ట్ టైమ్స్ ఉంటే బాగుంది. అబ్బా 12 ఉన్నాయి సెట్. ఇంకెందుకు నేను రానేరా. వచ్చేద్దాం అని చూస్తున్నాడు గైసాడు బయటికి. So finish. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీరు చూస్తూ ఉంటుంటే లైక్ చేయండి, కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదు, లైక్స్ రావట్లేదు, సబ్స్క్రైబ్స్ కూడా జరగట్లా. సో కొంచెం చూసి సపోర్ట్ చేయండి నాకు. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకా చాలా మంచి కొత్త కంటెంట్స్ అయితే తెస్తాను. నాకు ఈ మైన్ క్రాఫ్ట్ సిరీస్ మీదే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాను. లేకపోతే ఇది కూడా కంటిన్యూ చేసేవాడిని కాదు, వేరేదేదో చేసేవాడిని. సో మీరు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఇదైతే కంటిన్యూ చేస్తున్నా. సో నాకు మీరు అలానే సపోర్ట్ ఇస్తా ఉంటే నేనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? సో అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. బాయ్ బాయ్.